హాయ్ అండి. నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో బెండకాయ కోడిగుడ్డు పులుసు ఎట్లా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటుందండి, పుల్ల పుల్లగా. వేడి వేడి అన్నంలోకి రాగి సంగటి, చపాతి దేంట్లోకైనా సూపర్ కాంబినేషను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎమ్మీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి కలుపుకుంటూ. తాలింపు వేగాక పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, ఒక 5 కాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇట్లా కట్ చేసి వేసుకోవడం వల్ల పులుసులో ఉడుకుతాయి కదా, టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కలర్ మారేదాకా, బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక దీంట్లో పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇట్లా మగ్గడం వల్ల బెండకాయ బంకగా బెండకాయలు ఈ విధంగా మగ్గాక టమాటాలు ఎర్రగా ఉన్నాయి 2 కట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని టమాటా ముక్కలను కలుపుకుందాం. ఇట్లా మొత్తం కలుపుకున్నాక దీంట్లోకి లైట్గా సాల్టు, కొంచెం పసుపు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేదాకా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా కొంచెం వేసుకొని టమాటాని మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా చూడండి మెత్తగా అయిపోయింది. ఇట్లా అయ్యాక ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. సాల్ట్, కారం మేము బాగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. వేసుకున్నాక కారం పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు పోసుకోవాలి. 1 నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. ఇట్లా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయి ఇట్లా ఒక 10 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. మరో పక్క కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో లైట్గా పసుపు వేసుకోవాలి. ఒక 4 ఎగ్స్ తీసుకొని ముందుగానే ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకోవాలి. వాటిని ఇందులో వేసుకొని ఎగ్స్ కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేగనివ్వాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, లైట్గా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఇందాక ఆల్రెడీ వేయించుకున్న కోడిగుడ్లని ఈ పులుసులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఎగ్స్ని మగ్గనివ్వాలి. ఇందులోనే పులుసు ఈ విధంగా దగ్గరికి అయ్యాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. బెండకాయ ఎగ్ పులుసు అయితే అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.